Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఏపీ ఎంపీ పురంధేశ్వర్ కి ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల నుండి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ కి చోటు ఖాయమని ఓవైపు ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అయితే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పురంధేశ్వర్ కి ఛాన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమంది సీనియర్లు కూడా అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక క్యాబినెట్ కూర్పు ఎలా ఉండనుందనేది ప్రస్తుతానికైతే హాట్ టాపిక్ గా ఉంది. సో ఈ అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా కో యాంకర్ సిరాజ్ ఫోన్ల ద్వారా తెలియజేస్తారు. అయితే సిరాజ్ చెప్పండి, ఇప్పుడైతే కేంద్ర క్యాబినెట్ లో పురంధేశ్వర్ కి చోటు ఖాయం అన్నట్టుగా వైపు జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆవిడ గనక ఖాయం అయితే ఏ శాఖ అప్పగించేటువంటి ఛాన్స్ ఉందంటారు? డీటెయిల్స్ సిరాజ్. ప్రియా, ఎందుకంటే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దాదాపు ముహూర్తం ఖాయం కనబడుతుంది అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా మోదీ 4.0. ఎందుకంటే ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి 4వ అధికారంలోకి రావాలంటే ఒక బలమైనటువంటి మంత్రివర్గంతో ఎన్నికలకు వెళ్ళాలి. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్సభ ఎన్నికలను బేరీజు వేసుకున్న తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా కేబినెట్ విస్తరణ చేపట్టలేదు. అయితే ప్రధానంగా ఈ మంత్ ఎండ్ లేదా ఆగస్టులో కేబినెట్ విస్తరణ దాదాపు ఉండబోతుంది. చాలా మంది మంత్రుల్ని తప్పించబోతున్నారు, పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారు, కొంతమందిని గవర్నర్ గా పంపించబోతున్నారు. సో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి ఊహాగానాలు ఢిల్లీ అధిష్టానం దగ్గర నుంచి వచ్చేటువంటి బలమైన సంకేతాలు, రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ, మొత్తం అంశాలు బేరీజ్ వేసుకున్న తర్వాత కేబినెట్ విస్తరణ తథ్యంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో సో ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధరేశ్వరికి కేంద్ర కేబినెట్ లో చోటు దాదాపు ఖాయం అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రియా. ఎందుకంటే ఆమె ప్రజెంట్ రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. గతంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడడం, సో బీజేపీలో చేరడం, సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేయడం, 2024 ఎన్నికల్లో కూడా కీ రోల్ పోషించినటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో 2024లో ఆమె రాజమండ్రి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర కేబినెట్ లో పురంధరేశ్వరికి దాదాపు బెర్త్ ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. అట్ ద సేమ్ టైం కీలకమైనటువంటి వివిధ పార్టీలను అటు జనసేనను కలుపుకొని పోవడం, ఇటు తెలుగుదేశం పార్టీని కలుపుకోవడంలో కూడా కొందరు పురంధరేశ్వరి కీ రోల్ పోషించారు అనేటువంటి వార్త కూడా కొంతవరకు హైలైట్ అయింది. కానీ సంఘ నేపథ్యం లేకపోవడం వల్ల పురంధరేశ్వరికి రీసెంట్ గా కేబినెట్ లో బెర్త్ దక్కలేదు. కానీ ఇప్పుడు మహిళల ప్రాతినిధ్యం పెంచాలి అనేటువంటి ఆలోచనలో భారత ప్రధానమంత్రి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి పురంధరేశ్వరికి కేబినెట్ లో దాదాపు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకసారి మనం పురంధరేశ్వరి యొక్క నేపథ్యాన్ని పరిశీలించిన గతంలో ఆమె యూపీఏ హయాంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి అనుభవం ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు కొనసాగారు. సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేబినెట్ ర్యాంకును కూడా పొందడం జరిగింది. అదేవిధంగా వాణిజ్యం పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2012 నుంచి 2014 వరకు కూడా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీళ్ళు పురంధరేశ్వరి బీజేపీలో చేరడం జరిగింది. రాష్ట్ర విభజనను ఆమె వ్యతిరేకించడం జరిగింది. ఇదే అంశాన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది. కానీ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆమెకి సముచితమైనటువంటి ప్రాధాన్యతనే కల్పిస్తూ వస్తున్నారు. ఎందుకంటే సామాజిక సమీకరణాలు ఒకవైపు బేరీజ్ వేసుకున్నారు, ఆమెకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ కూతురుగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ గుర్తింపుని కూడా ఆమె తెచ్చుకున్నటువంటి పైన. కానీ ఆ మహిళా కోటాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి పురంధరేశ్వరికి ఇప్పుడు కేబినెట్ లో బెర్త్ ఇస్తారా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే చూసుకుంటే ఓన్లీ మహిళా ప్రాధాన్యత కోటాలో మాత్రమే ఆమెకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఆమె రాజమండ్రి ఎంపీగా గెలిచినటువంటి గెలుపుకు ఇది దక్కినటువంటి గుర్తింపుగా చూడొచ్చు? ఒకవేళ ఇస్తే గనక ఈ 2 విభాగాల్లో మనం ఏ రకంగా అనుకోవచ్చు? ఒకటి ప్రియా, ఎందుకంటే పురంధరేశ్వరి కేబినెట్ లో పనిచేసినటువంటి అనుభవం మాత్రమే కాదు, ఢిల్లీలో ఒక బలమైనటువంటి నెట్వర్క్ కలిగినటువంటి నేతగా కూడా ఉన్నారు. గతంలో 1900 తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 82లో అధికారంలోకి వచ్చి ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయి రాజకీయాల్లో మరి ముఖ్యంగా జనతాదళ్లో ఆయన వ్యవహరించినటువంటి తీరుతెన్నులు మనం చూసాం. మరి అలాంటి సందర్భంలో ఆయన కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఈమె కూడా దేశ రాజకీయాలు కొంతవరకు ప్రస్థానాన్ని సంపాదించుకున్నారు అంటే ఎలాంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఒక బలమైనటువంటి నెట్వర్క్ ఆమెకు ఢిల్లీలో ఉంది, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి హిందీ, ఇంగ్లీష్ భాషలపైన పట్టుంది. జాతీయ స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వంతో ఆమెకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమెకు ప్లస్ పాయింట్లుగానే మనం భావించాలి. దీంతో పాటుగా సామాజిక సమీకరణాలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నుండి ఒకే కేంద్ర మంత్రి ఉన్నారు, భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అని. ఆయన క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పురంధరేశ్వరి కేబినెట్ లో తీసుకోవడం వల్ల బీజేపీ ఏపీలో ఈ సామాజిక వర్గానికి మేము ప్రాధాన్యత ఇచ్చాం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం,
సో అన్నగారి కూతురికి మేము కేబినెట్ లో బెర్త్ ఇచ్చాం అనేటువంటి ఒక బలమైనటువంటి ఇండికేషన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. తద్వారా ఏపీలో బీజేపీ బలపడడానికి కొంతవరకు అవకాశాలు ఉంటాయి అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారుతుంది. ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బంధుత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఒకే ఫ్యామిలీ, మరి దగ్గుబాటి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ, అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ, మొత్తం కూడా ఏపీ రాజకీయాలు అందరికీ సుపరిచితమే. సో అలాంటి టైంలో ఇప్పుడు ఏపీలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేయాలి అంటే గతంలో ఇదే ఫార్ములా అంటే ఇదే ఈక్వేషన్స్ ప్రకారమే ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రెసిడెంట్ కూడా ఇదే ఈక్వేషన్స్ ప్రకారం ఆమె క్యాబినెట్ లో తీసుకున్నటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ ఆమె లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ ప్రాతినిధ్యం వహించకపోతే, ఆమె ఎన్నిక కాకపోతే ఎలాంటి పరిణామాలు ఉండేవి. కానీ ప్రజెంట్ ఆమె రాజమండ్రి ఎంపీగా ఉన్నారు కాబట్టి సో అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రీసెంట్ గా 2024 ఎన్నికలు జరిగిన తర్వాత ఆమెకు లోక్సభ స్పీకర్ రేస్ లో ఆమె పేరు కూడా వినపడింది, సుమిత్రా మహాజన్. సో ఆమె తర్వాత మహిళలకి కూడా ఈసారి స్పీకర్ కి ఇవ్వబోతున్నారు. సో పురంధేశ్వరి పేరు కూడా పరిశీలనలో ఉండేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ తర్వాత డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా ఆమె పేరు పరిశీలనకు వచ్చింది. కానీ తాజాగా కేబినెట్ లో ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే కొంతవరకు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఆమె పార్టీ కూడా విశేషమైనటువంటి సేవ కృషి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆమె బీజేపీలోకి వచ్చిన తర్వాత అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత 8 అసెంబ్లీ సీట్లతో పాటుగా 3 లోక్సభ సీట్లు ఇన్ని గెలవడంలో కూడా కీ రోల్ పోషించడం, రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండడం. సో మొత్తం ఏదైతే కూటమి ఉందో, ఒకవైపు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఏర్పాటులో రాష్ట్ర స్థాయి నాయకత్వానికి అధ్యక్షత కూడా వహించినటువంటి పైన. రెండోది, దక్షిణాదిలో మోదీ మరికొంత బీజేపీ బలోపేతం దిశగా ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ఈ రీసెంట్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసలు కేబినెట్ లో మహిళల ప్రాధాన్యత ఎంత ఉంది అనేటువంటి క్వశ్చన్ ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఈమెకి సంఘ్ యొక్క నేపథ్యం లేదా సంఘ్ యొక్క పూర్వ అనుభవం లేకపోయినా మహిళ అనేటువంటి కోటాలు దక్షిణాది నుంచి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు, అన్నగారి కూతురుగా అనేటువంటి ఆలోచనలో ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి కొంతవరకు సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకుని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి, ఎందుకంటే ఆమె ప్రెసిడెంట్ యూజీసీ ఏఐసిటిసికి సంబంధించి సో పార్లమెంటరీ జాయింట్ కమిటీ చైర్పర్సన్ గా ఉన్నారు. సో విద్యారంగం పైన ఆమెకు అనుభవం ఉంది. ఇందాక మీరు అన్నట్లుగా ఏ శాఖను కేటాయిస్తారు అనే దానిపైన ఇంకా స్పష్టత లేదు. మరి పురంధరేశ్వరి నిజంగానే కేబినెట్ లోకి తీసుకోబోతున్నారా? ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా మందిని తప్పించేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బట్ ఈసారి ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో ఒకరికి కేబినెట్ లో బెర్త్ ఖాయం అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పటికే ఏపీలో 3 మంత్రులు ఉన్నారు. వర్మతో పాటుగా ప్రధానంగా ఏదైతే గుంటూరు ఎంపీతో పాటుగా మరోవైపు శ్రీకాకుళం ప్రాంతం నుంచి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ బీజేపీలో ఒక ఎంపీకి నిజంగా కేబినెట్ లోకి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్న పురంధరేశ్వరి పేరు మాత్రం ప్రముఖంగా వినబడుతుంది. రైట్, అయితే ఇప్పుడు చూసుకుంటే పురంధరేశ్వరి పేరు అయితే కేంద్ర కేబినెట్ లో వచ్చేటువంటి ఒక ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒకవైపు అయితే వార్తలు వస్తున్నాయి, ఎవరి ఊహాగాని వాళ్ళు వేసుకుంటున్నారు. మరి ఇంకొక వైపు కూడా కేంద్ర కేబినెట్ నుంచి మోస్ట్ సీనియర్ నాయకులలో కొంతమంది అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ సీనియర్ నాయకులు ఎవరు, వాళ్ళు ఎవరు అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి డీటెయిల్స్ మీకు ఏమైనా తెలుసా? ఖచ్చితంగా ప్రియ, ఎందుకంటే ఇప్పుడు కేబినెట్ లో ప్రధానంగా మార్పులు చేర్పులు చేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఒకటి, ప్రజెంట్ ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఒకవైపు బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది, భారత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, మానవ వనరుల శాఖ మంత్రి రాజీనామా చేయాలి, దేశవ్యాప్తంగా పేపర్స్ లీక్ అవుతున్నాయి, సో నీట్ పేపర్ లీక్ అయింది, పరీక్ష రద్దయింది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ధర్మేంద్ర ప్రధాన్ తప్పించబోతున్నారు. తప్పించి ఆయన గవర్నర్ గా అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రీసెంట్ గా కేరళకు సంబంధించిన కేంద్ర మంత్రి యొక్క రాజ్యసభ పదవీ కాలం కంప్లీట్ అయిపోతే ఆయన మళ్ళీ ఆయన యొక్క టర్మ్ ను మళ్ళీ పునరుద్ధరించలేదు. సో ఆయన పార్టీ పరంగా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు కొంతవరకు సంచలనమైనటువంటి వార్తగానే భావించాలి. నిర్మలా సీతారామన్ కేబినెట్ నుంచి తప్పించబోతున్నారు అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఆమె ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, సుదీర్ఘకాలం బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి నాయకురాలుగా ఉన్నారు. ఆమెకు దక్షిణాదిలో పార్టీ బలోపేతం దిశగా కీలకమైనటువంటి బాధ్యతలు, అంటే మోదీ షా ద్వయంలో ఆ టీమ్ లో నిర్మలా సీతారామన్ కు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ టీమ్ లో ఆమె ఉండి పనిచేయబోతున్నారు. కాబట్టి శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్, ఆయనకు భారత ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశాన్ని కల్పించబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ లేదు. దీంతో పాటుగా రీసెంట్ గా సో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చద్దా నాయకత్వంలో ఎంపీలు తిరుగుబాటు చేశారు కాబట్టి ఒకరిద్దరికి వారిలో కేబినెట్ లో బెనిపించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఇచ్చారు నితీష్ కుమార్, రాజ్యసభ కావాలని ఆయన కోరిక, సో ఆయన కేంద్ర కేబినెట్ లో తీసుకున్నటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రెండు, అమిత్ షాకు భారత ఉప ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తారనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కేబినెట్ లో తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నాయి. చూడాలి ఎవరెవరి కేబినెట్ లోకి ఇనుకాబోతున్నారు, ఎవరెవరికి ఉద్వాసన పలకబోతున్నారు, ఎంతమందికి అవకాశం ఇవ్వబోతున్నారు. కానీ మొత్తం మీద ఈసారి జరిగేటువంటి పునర్విభజన మోదీ 4.0 లక్ష్యంగానే సాగుతున్నట్లుగా
క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకైతే ఓవైపు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఏపీ ఎంపీ పురంధేశ్వరికి ప్రమోషన్ ఇస్తారు అన్నట్టుగా కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి చూసుకుంటే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి చోటు ఖాయమని ఓవైపు ప్రచారం అయితే సాగుతోంది. అయితే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పురంధేశ్వరికి ఛాన్స్ ఇస్తారు అన్నట్టుగా వినిపిస్తున్నటువంటి మాట. అయితే అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమంది సీనియర్ మంత్రులను కూడా అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే కేబినెట్ కూర్పు ఎలా ఉండనుందనేది ఇప్పుడైతే ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా నిలుస్తుంది.